సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో అంబటి రాంబాబు గారు జైలుకి వెళ్ళిన తర్వాత ఇది లడ్డు వివాదం కాస్త కుల రాజకీయాలకి దారితీస్తుంది. అవునండి. వాళ్ళ కూతురు గారు మీడియా ముందుకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు మీ కులం మా కులం ఒకటే కదా, మరి మా నాన్నగారి గురించి ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు, ఏడుస్తున్నారు. సో మరి ఆమె మాటలకు మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? నేను ఎలా చెప్తానంటేనండి, ఈ విషయాన్ని యాక్చువల్గా కులం ఒకటి అయిపోయినంత మాత్రాన పార్టీ ఒకటి కాదు, అది ఆ విషయం తెలుసు. అంటే ఇక్కడ కేవలం ఏంటంటే ఈ ఇష్యూలో కులాన్ని లాగితే మనకి ఎంతో కొంత ఉపయోగం జరుగుద్దేమో అన్న చీప్ ట్రిక్స్ తప్ప అంతకంటే ఏమీ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కులం ఒకటి, అంబటి రాంబాబు గారి కులం ఒకటే అయిపోయినంత మాత్రాన వాళ్ళిద్దరూ వేరు పార్టీల్లో ఉన్నారు. ఆ విధంగా ఏదో సింపతి కోసం పవన్ కళ్యాణ్ గారి పేరెత్తైతే అదే కాపు కులస్తులు మిగిలిన వాళ్ళు ఎవరన్నా మనకి ఎంతో కొంత హెల్ప్ అవుద్ది. ఇందులో కులాలను కూడా ఇండైరెక్ట్గా లాగినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు చీప్ ట్రిక్స్ తప్ప అంతకంటే ఏమీ ఉపయోగం ఉండదండి. ఎందుకంటే అక్కడ చట్టం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమి పోలీసులకు చెప్పి అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి తీసుకెళ్ళిపోండి, 14 రోజులు రిమాండ్ విధించేయండి అని జడ్జి గారికో లేకపోతే పోలీసులకో చెప్పరు. అక్కడ చట్టం ప్రకారం ఆయన చేసిన తప్పుడు మాటలు, ఆయన ఏమేమి వాగాడన్న దానికే అక్కడ పోలీసులు పరిగణలో తీసుకునే, ఎందుకంటే ప్రూఫ్ ఉందండి. డైరెక్ట్గా ఆయన ఏం మాట్లాడాడు, ఎంత తప్పుడు మాటలు మాట్లాడాడు అన్నది అది అందరికీ తెలిసిందే. ఆ విధంగా ప్రూఫ్ చూసుకునే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే దాని తగ్గట్టుగానే జడ్జి గారు 14 రోజులు రిమాండ్ విధించారు. ఈరోజు నిన్న మొత్తం మీద రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి అయితే ఆయన తీసుకెళ్లారు. సార్ ఇప్పుడు చాలా మంది కూడా అంటే ఇంత గతంలో కూడా ఇదే అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు వేరే వాళ్ళని కూడా చాలా బూతులు తిట్టారు. అవునండి. అప్పుడు గుర్తుకు రాని కులము ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తే గుర్తొచ్చిందా అని చెప్పేసి కూడా ప్రజలు అడుగుతున్నారు. అవునండి, అది ఏం లేదండి, ఇక చీప్ ట్రిక్ అంతే, ఏం లేదు. మరి ఇప్పుడు వరకు ఆవిడ బయటకు రాలేదు. అదే అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు తిట్టారో మరి ఆవిడ కూతురికి తెలుసో లేదో మనకు తెలియదు. చూసుంటారు, ఆ మాత్రం చూడకుండా తన తండ్రి ఎటువంటి వాడో కూతురికి తెలియదా? ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారో, ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారిని ఎంత దారుణంగా తిట్టారో అనేది వైసీపీ నాయకులు, అలాగే అంబటి రాంబాబు కూడా ఎంత దారుణం అన్నమాట. ఆడు కాపోడు, మా కోల్పోడు, ఇంకా రకరకాల అంత దారుణంగా నీచంగా మాట్లాడిన అంబటి రాంబాబు ఆయన కూతురు ఇప్పుడు బయటకు వచ్చేసి మా కులం మీ కులం ఒకటే కదా, మీరేం పట్టించుకోరా, మీరేం మాట్లాడరంటం అనేది ఆవిడ నిజంగా ఏదో చీప్ ట్రిక్ అన్న చూసే వాళ్ళకి అర్థమవుతుందండి. ఎంత సిల్లీగా మాట్లాడుతుంది ఆవిడ. కనీసం ఆ మాత్రం జనానం లేదా? మీ నాన్న ఎంత అంటే అక్కడ కింద కామెంట్లు చూస్తే అర్థమవుతుంది. మీ నాన్న ఎంతలా తిట్టాడో తెలుసమ్మా, అదే పవన్ కళ్యాణ్ గారిని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరిగి మీ నాన్నకి ఏమైనా హెల్ప్ చేసే పరిస్థితులు ఉన్నాడనుకో, నిన్ను దొబ్బరు. అక్కడ పవన్ కళ్యాణ్ని ఎక్కడ దొబ్బాలో అక్కడ దొబ్బుతారు. ఆ విషయంలో ఏంటంటే నువ్వు కూడా నువ్వు ఎంత చీప్ ట్రిక్స్ చేస్తున్నావో జనాలకు తెలుసు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. అంబటి రాంబాబు గారి కూతురు గారు మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు మీది మాది ఒకటే కులం అని చెప్పేసి ఏదో కుల రాజకీయాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? మరి 10 సంవత్సరాల నుంచి మాది మీది ఒకటే కులం అని చెప్పి తెలియలేదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి, కానీ ఎప్పుడు కూడా అంబటి రాంబాబు గారు ఇష్టానురీతిగా పవన్ కళ్యాణ్ గారు తిడుతుంటే ఆ రోజు గుర్తు రాలేదా మీది మాది ఒకటే కులమని? ఒక సంస్కారవంతుడు, ఒక గుణవంతుడు, అద్భుత మనస్సు కలిగినటువంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన జీవితంలో సంపాదించింది 50% పేద ప్రజల బాగుకే ఉపయోగించాడు కదా. అలాంటి వ్యక్తి వచ్చి పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేయాలని బంగారు లాంటి జీవితాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వస్తే ఉచ్చనీచాలు లేకుండా అతన్ని రాజకీయాల నుంచి దూరంగా పంపేయాలనే మాట్లాడినటువంటి దుర్మార్గుల్లో అంబటి రాంబాబు ఒకడు, పేర్ని నాని ఒకడు, ఇలా చాలామంది ఉన్నారు. అప్పుడెందుకు కులం గుర్తు రాలేదో, అప్పుడెందుకు మతం గుర్తు రాలేదో, ఈవేళ బాధపడితే కానీ బోధపడదని తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగిన ఇబ్బందుల వల్ల ఈవేళ పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించండి, పవన్ కళ్యాణ్ గారు మీరు కాపాడండి, మీది మాది ఒకటే కులం అంటే హాస్యాస్పదంగా నవ్వుతారమ్మా. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే. సో ప్రజెంట్ అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని అమ్మనా బూతులు తిట్టి ఆయన జైల్లో ఉన్నాడు. సో అంబటి రాంబాబు గారి కూతురు గారు మీడియా ముందుకు వచ్చి ఏడుస్తున్నారనమాట. పవన్ కళ్యాణ్ గారు మీది మాది ఒకటే కులం కదా, మరి మా నాన్నగారి గురించి ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి మీరు ఏం చెప్తారమ్మా? దానికి మేము ఏం చెప్తామంటే, అదే వాళ్ళ డాడీ వాళ్ళ పిల్లల్ని పవన్ కళ్యాణ్ని వాళ్ళ కుటుంబాన్ని తిట్టిన రోజు అప్పుడు కులం గుర్తు రాలేదా? అయాల కులం గుర్తు రావాలి కదా. ఇవాళ వాళ్ళ నాన్నని ఏదో జైల్లో పెట్టినరని ఇవాళ మా డాడీ మీది మాది ఒకటే కులము, మీరు ఇడిపియొచ్చు కదా అంటే తప్పు చేసిండని అందులో పెట్టిండు. లేకపోతే ఎందుకు పెడతాడు? ఇప్పుడు కులం ఒకటి కాగానే యువతల వాళ్ళందరూ కులమే పనులు చేసుకోవాలన్నా మరి అనేది వేరే కులానికి చేయొద్దా? ఆయన పవన్ కళ్యాణ్ అన్ని కులాలకు చేస్తాడు. ఎవరు తప్పు చేస్తాడు? ఇప్పుడు ఆయన కాపాడు తెలుసు,
జైల్లో పెట్టుడు తెలుసు, శిక్షించుడు తెలుసు, అన్నీ తెలుసు ఆయనకు. కానీ అయాల అదే బిడ్డ నాయన వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య వాళ్ళు ఏమన్నారు అని ఆ రోజు ఆ అమ్మాయి అడిగినట్టుంటే ఇవాళ బాగుండేది. అమ్మాయి అంటే ఎవరు కోపం కాదు, బాగుండేది. అలా ఆ రోజు క్యాస్టింగ్ గురించి, వాళ్ళ కులం గురించి, మీది మాది ఒకటే కులం అని ఆ రోజు చెప్పి వాళ్ళ పిల్లల్ని ఎవరు అనొద్దు, వాళ్ళ ఫ్యామిలీని మన ఏలుబెట్టి చూపిద్దాను అంటే బాగుండేది. అమ్మ ఇప్పుడు ఇది అంబటి రాంబాబు గారు తిట్టడము, వాళ్ళ కూతురు వచ్చి మాట్లాడము, రాజకీయాల పరంగా చెలరేగిపోయి ఇదంతా కూడా తిరుమల లడ్డు వివాదాన్ని అంటే టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఈ విధంగా సృష్టిస్తున్నారేమో అని చెప్పేసి అంటున్నారు. నిజం అనుకోవచ్చు? అది నిజమే. ఇప్పుడు లడ్డు కాంచే కదా ఇదంతా వచ్చింది. లడ్డు రాకపోతే ఇవన్నీ రాకపోవు నిర్వేదాలు. లడ్డు గురించే ఇవన్నీ బయటికి తీస్తారు. ఏంటంటే ఇది అది గోడలో దాన్ని ఏమైనా మర్చిపోతారేమో, లేకపోతే ఇంకా ఇనుకోరు పెడతానే ఉండరు. నువ్వు ఏది మర్చిపోయినా లడ్డుది ఎవరు మర్చిపోతారు? ప్రభుత్వం, జనాలు ఎవ్వరు మర్చిపోరు. ఒక దేవుడి లడ్డులో కలిపిర్రంటే అది మా పాపం. అది మాత్రం ప్రతి ఒక్కళ్ళకు తెలుసు. ఆ లడ్డు కల్తీ ఉన్నోళ్ళని ఒక్కళ్ళని కూడా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఏదైనా తెలుగుదేశం వాళ్ళు ఒక్కళ్ళని వదిలిపెట్టొద్దు. ఇది మేం కాదు, అందరూ కూడా అందరూ అదే మాట చెప్తుండ్రు, వదిలిపెట్టొద్దు. అమ్మ ఇప్పుడు చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నాం అనే పేరుతోని వాళ్ళు హిందువులం అనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. ఇప్పుడు ఓన్లీ జనసేన పార్టీకి, ఓన్లీ టీడీపీ పార్టీకి సంబంధించింది కాదు, ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరికీ సంబంధించిన విషయం. సో వాళ్ళందరూ కూడా ఈ ఇష్యూని పక్కన పెట్టేసి ఏదో రాజకీయాల పరంగా, పార్టీల పరంగా మాట్లాడుతున్నారు, దేవుడి గురించి మర్చిపోయి. ఇది కరెక్ట్ అంటారా? ఎట్లా కరెక్ట్? దేవుడు ముందు, మనం వెనక. దేవుడి గురించి వదిలిపెట్టి రాజకీయం గురించి ఎట్లా మాట్లాడతారు? దేవుడి గురించి మీరు నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన హిందూ కాడు, అందరికీ తెలుసు. హిందూ కాడనే మీరు గెలిపించుకున్నారు. ఇప్పుడు ఆయనను కూడా ఎవరు తప్పుగా అనుకుంటలే, మీరు ఇష్టం ఉండి మీరు గెలిపించుకున్నారు. కానీ హిందువులకు మనోభావాలు దెబ్బ తినొద్దు, హిందువులకు జోలికి రావద్దు. హిందువులాగానే ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక హిందువే కదా, అందరు హిందువులే. అది అట్లనే ఉంచాలి. హిందువుల గురించి మాట్లాడకూడదు దాని మీద.